హలో అందరికీ. ఈరోజు నా ప్రయాణాన్ని చూస్తారు మీరు. అంటే ఒకరోజు బస్సు, ఒకరోజు ఆటోకి వెళ్తాను ఇంకా డ్యూటీకి అయితే. ఇంకైతే నేను ఇంట్లో పనంతా చేసుకొని పిల్లలకు బాక్స్ కట్టి మేము కూడా రెడీ అయిపోయి రోడ్డు మీదకి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చాలాసేపు వెయిట్ చేశాను బస్ కోసమని. కానీ బస్ అయితే నాకు చాలా టైం అయిపోతుంది, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి బస్ కోసం చూడకుండా మళ్ళీ వెంటనే ఆటో ఎక్కాను. ఆటో ఎక్కాను ఒక 5 మినిట్స్కి అయితే వెనకాలే బస్సు వచ్చిందండి. నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. చాలాసేపు చూశాను. అంటే ఒక రోడ్డు మీదకి వచ్చి అప్పటికే లేట్ అయిపోతుంది కదా, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇంకెందుకులే అని చెప్పేసి ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలాగ చూస్తామన్నమాట బస్ కోసం. చూసినా రాలేదు. రాకపోయేసరికి ఇంకా ఆటో ఎక్కాను. ఆటో వెనకాలే నేను వెళ్ళేదాకా కూడాను నా వెనకాలే బస్సు వచ్చింది. సరే ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే ఫోన్ చేసి ఏం తీసుకురాను అని అడిగారు. ఇంకా సరే గుడ్డు బజ్జీను మిరపకాయ బజ్జీ తీసుకురమ్మని చెప్పాం. అక్కడ వెటర్నరీ కాలనీ దగ్గర ఇది ఎప్పుడు తెచ్చినా బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే తీసుకురమ్మన్నాను. ఇంకా అలాగే తీసుకొచ్చారు ఆయన. ఏది అడగనండి, ఇంకా నేను ఈ గుడ్డు బజ్జీ మాత్రం అడుగుతాను. మిరపకాయ బజ్జీ, ఈ బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం. ఇవైతే అడుగుతాను. ఇంకా ఇవి తినేసిన తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఈసారి ఏం చేశానంటే పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళాను. ఇంకా ఆ పప్పు నేను కడుగుతూ మా వారికి వంట అయితే అప్పచెప్పేశాను. ఏం చేస్తావు అని అంటే నేను ఏదో ఒకటి చేస్తానులే అని అప్పటిదాకా చెప్పాను. అవి తినేంత వరకు చెప్పాను అట్లాగే. ఏమని నాకైతే నవ్వొస్తుంది. అప్పటిదాకా ఏం వండుతావే అని అడిగాడు. అడిగితే నేను ఏదో ఒకటి వండుతాలేవే, ముందు ఈ తిన్నే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత లాస్ట్కి ఇంకా ఆయనకి చెప్పాను అనమాట పని. నేను ఇంకా నాకు వేరే పని ఉంది. ఎందుకు పప్పు నానబెట్టుకున్నాను, పప్పు కడగాలి, గ్రైండర్ వేయాలి, మళ్ళీ దాన్ని ఇడ్లీ రవ్వ ఇవన్నీ నానబెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ఏదో ఒకటి ముందైతే నేను చేస్తానన్నాను కదా. ఇంకా అలాగే అనుకున్నారు ఆయన కూడా, ఇది మా ఆవిడ చేసిద్దిలే అనుకొని. కానీ నేను తనకు చెప్పేశా. ఇంకా తర్వాత ఏం కూర వండమన్నాను మా వారిని. గుడ్లు అయితే తీసుకురమ్మని చెప్పాడు. మా వారు ఏ వంకాయో ఏదో ఒకటి వండుతానన్నాడు. అట్లా కాదు, నువ్వు నాకు వండుతావు కదా గుడ్లు పులుసు, అది చెయ్యి అని చెప్పాను. అందుకని చెప్పేసి మా వారైతే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని పొయ్యి మీద అయితే వేసేసుకున్నారు. తీరా చూస్తే గుడ్లు లేవు. ఇంకా అందుకని చెప్పేసి నేను కొట్టు దగ్గరికి వెళ్ళి కంఫర్ట్ ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెటు, గుడ్లు తీసుకొచ్చాను. ఇంకేలాగా గుడ్లు అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కాసిన దానిలో ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అవి కొంచెం ఎక్కువ వాటర్ పోసేస్తే గుడ్లు పగల కొట్టి వేసేయాలి. అవి పులుసుగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంక ఈ లోపల నేను పప్పు కడిగేసేసి గ్రైండర్ అయితే వేసేసుకున్నాను. గ్రైండర్ అయితే వేసిన తర్వాత అవి మేము అన్నం తినే లోపల ఈ గ్రైండర్ కూడా అయిపోతుంది, ఈ పప్పు పని కూడా. అందుకని చెప్పేసి ఇంకా గ్రైండర్ ఇంకా అలా వదిలేసేసి మేమైతే అన్నం పెట్టుకొని తినేస్తున్నాం. ఇంకా నాకు మేమందరం చిన్నోడు, పెద్దోడు, నేను తింటున్నాం. చిన్నోడు అందరికీ అన్నం వడ్డించేస్తున్నాడు. అందరికీ, పిల్లలకి, పెద్దోడికి, నాకు. ఇలా పులుసు కూర వండుకుంటే చాలా బాగుంటుంది. కూర వేడివేడి అన్నంలో అలా పులుసు కూర అలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి పులుసు చేయమన్నాను, అలాగే చేశారు మా వారు. ఈ కూర ఎందుకని చాలా బాగుంటుందండి, మా వారు ఎప్పుడు చేసినని. నాకు అందులోని పులుసు ఇష్టమేమో, ఇంక ఇది ఇంకా బాగుంటుంది.